లిక్కర్ కేసులో ఛార్జ్షీట్ మీద కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, తిప్పి పంపించింది. మళ్ళీ దాఖలు చేయండి అంటూ కొన్ని పాయింట్స్ని చెప్పుకొచ్చింది. ఏంటి ఛార్జ్షీట్లో ఇన్ని తప్పులా అంటూ మండిపడింది. అధికారులు ముందస్తు అనుమతి లేకుండా ఛార్జ్షీట్ ఎట్లా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఓవరాల్గా ఇది ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి అంశం. కూటమి ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తుంటూ సాక్షి రాసుకొచ్చి నమోదు చేసిన మద్యం అక్రమ కేసు సంబంధించి సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ తప్పులు తడగ్గా ఉందని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్రావు పేర్కొన్నారు. ఛార్జ్షీట్లో నమోదు చేసిన వివరాలను అసంపూర్తిగా ఉండమే కాకుండా పూర్తి నివేదికలు సమర్పించలేదని వ్యాఖ్యానించారు. క్రైమ్ నెంబర్ 21/24కి సంబంధించి 2025 జూలై 19ని దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పరిశీలనలో కనుగొన్న 21 లోపాల అభ్యంతరాలపై 3 రోజుల్లో సమాధానాలు తెలపని ఆదేశిస్తూ సిట్ అధికారులకు మెమోరాండం జారీ చేశారు. తదుపరి చర్యలకు ఈ సమాధానాలు తప్పనిసరిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్రావు స్పష్టం చేశారు. ఏంటి అభ్యంతరాలని ఛార్జ్షీట్లో చూపిన ప్రతి నిందితునికి సంబంధించిన ప్రతులు పత్రాలు సమర్పించాలి. తద్వారా వాళ్ళకి ఆ ప్రతులు పత్రాలు ఇవ్వడం సాధ్యమవుతుంది. 2 ఏసీబీ చట్టం పీసీ యాక్ట్ 1988 సెక్షన్ 19 ప్రకారం సంబంధిత అధికారులు ముందస్తు అనుమతి లేకుండా ఛార్జ్షీట్ ఎట్లా చెల్లుబాటు అవుతుందో స్పష్టంగా తెలపాలి. ఇకపోతే పాత పీసీ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్లు 7, 7A, 8, 9, 12, 13, 1, P, 13, 2 ఈ కేసులు ఎలా వర్తిస్తాయో వివరించాలి. సిఆర్పిసి 161 సెక్షన్ లేదా బిఎన్ఎస్ఎస్ 180 కింద ఎందరు సాక్షులు విచారించారో ఛార్జ్షీట్ పత్రాల జాబితాలో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లో చూపాలి. సిఆర్పిసి 164 సెక్షన్ లేదా ఏదైతే బిఎన్ఎస్ఎస్ 183 కింద ఎందరు సాక్షులు విచారించారో ఛార్జ్షీట్ పత్రాల ద్వారా జాబితాలో చూపాలి. పత్రాల జాబితాలో ప్రతి పత్రానికి సంబంధించినటువంటి వివరణ డిస్క్రిప్షన్ సరైన విధంగా పేర్కొనాలి. అందరు మధ్యవర్తులు మీడియేటర్స్ నివేదికలు స్వాధీనం, సీజర్ నివేదికలు పత్రాల జాబితాలో పొందుపరచాలి. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, ఛార్జ్షీట్ దాఖలు చేసిన పత్రాలు అన్నీ పూర్తి వివరణతో పత్రాల జాబితాలో ఉండాలి. సాక్షుల జాబితా, పత్రాల జాబితా సరైన ఫార్మెట్లో సమర్పించాలి. ఛార్జ్షీట్లో మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వాటి సిపి నెంబర్లు అనేది స్పష్టంగా పేర్కొనాలి. సాక్షుల జాబితా, పత్రాల జాబితా చివరి పేజీలపై దర్యాప్తు అధికారి సంతకం చేయాలి. ఛార్జ్షీట్లో నిందితుల క్రమ సంఖ్యలు క్రైమ్ రికార్డులో ఉన్న వాటికి సరిపోవడం లేదు, వీటిని సరిచూడాలి. ఛార్జ్షీట్లో దర్యాప్తు కొనసాగుతుందని కంటెంట్లో ఉన్న అది ప్రాథమిక ఛార్జ్షీటా లేక తుది ఛార్జ్షీట్ అన్న విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. కొన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు దాఖలు చేయకుండా ఛార్జ్షీట్ ఎలా చెల్లుతుందో తెలపాలి. 3,500 కోట్లు దారి మళ్ళీ ఆయన ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే ఆ మొత్తాల వివరాలు టేబుల్ రూపంలో లెక్కలు సరిపోలే విధంగా సమర్పించాలి. 7 నుండి 15 వరకు నిందితుల హోదాలు స్పష్టంగా పేర్కొనాలి. వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదో కారణాలు తెలపాలి. 7 నుంచి 15 వరకు నిందితుల పాత్రను ఛార్జ్షీట్లో ప్రత్యేకంగా తెలియజేయాలి. ప్రతి నిందితుడి మీద వేరువేరుగా వర్తించే శిక్షా సెక్షన్లు, పనిషబుల్ సెక్షన్లు వివరించాలి. మిగిలిన నిందితులపై దర్యాప్తు కొనసాగేందుకు ఈ కోర్టు అనుమతి ఇవ్వగల న్యాయ నిబంధన ప్రొవిజన్ ఏదో స్పష్టంగా తెలపాలి. ఎంతమంది నిందితులు అరెస్ట్ అయ్యారు, ఎప్పటి నుంచి వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారనే వివరాలు చెప్పాలి. ఛార్జ్షీట్లో అసలు జడ్జిని ఏం కోరుతున్నారన్న విషయాన్ని ప్రేయర్ పోర్షన్ సరైన విధంగా రాయాలంటూ తేల్చి చెప్పారు.